పేరెంట్స్ ఈ సినిమా చూస్తే వాళ్ళ పిల్లల్ని వెళ్ళి చూడమని తల్లిదండ్రులే చెప్తారు పిల్లలకి. అలాంటి సినిమా ఇది. సో ఏ సర్టిఫికేట్ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ అంతే, హ్యాపీగా చెప్పొచ్చు. ఇది ఇంకా బాగుంది ఈ ట్యాగ్ అయితే ఈ మూవీకి. అదే చెప్తాను, అంతా ఫ్యామిలీసే తల్లిదండ్రులు పిల్లల్ని పంపించే ఏ సర్టిఫికేట్ సినిమా టెనెంట్. చూస్తే టెనెంట్ అనేది మీరు స్టోరీ రాసుకున్నాక ఆ టైటిల్ అనేది వావ్ నైస్. అంటే ఇన్ని టైటిల్స్ వస్తున్నా కూడా టెనెంట్ కూడా ఈజ్ న్యూ ఫీల్ ఇచ్చింది. అంటే ఇట్స్ అ రొటీన్ వర్డ్, వి యూజ్ ఇట్, బట్ మూవీకి పెట్టడం అనేది కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఆ టైటిల్ విషయానికి వస్తే దాని గురించి చెప్పారు. అదే మీరు ఇందాక అన్నారు కదా రొటీన్ స్టోరీ అంటున్నారు, అంటే రొటీన్ స్టోరీ కాదు ఎమోషన్ అన్నాను కదా. ఇప్పుడు అదే టెనెంట్ రొటీన్ వర్డ్, కానీ ఎందుకు గుర్తుంది, ఎందుకు అంటే రిలేటెడ్ వర్డ్, అందరికీ రిలేషన్ ఉండే వర్డ్ అది టెనెంట్ అనేది. సో నా కథకి సెట్ అవుతుందని షూటింగ్కి బిఫోరే కదన్నా, షూటింగ్ ముందే అనుకున్నాను. నేను అనుకున్న ఒపీనియన్ చెప్పా అందరికీ, రాజేష్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, రైటర్స్కి, అందరితో చెప్తే అందరూ కథ తెలిసిన అందరూ కూడా మీరు ఫీల్ అయిన ఫ్రెష్గా ఉందన్నారు. ఇంకా ఆప్షన్స్ పెట్టుకున్నాం కానీ అందరూ ఎక్కువ మేజర్ ఆఫ్ ఓటు దీనికి వచ్చింది. సో కథకి లింక్ అయ్యి ఉంటుంది. అలాగని టెనెంట్స్ కథ కాదు, కథకి టెనెంట్కి లింక్ ఉంటుంది. అదేంటి అనేది సార్ చెప్పినట్టు 19th. ఓకే, సో యా చందన బ్యూటిఫుల్, యూఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. సో మూవీలో కూడా ఇట్లా ఇలాగే ఉంటారు, ఇంటర్నల్గా ఎలా ఉంటారు ఏంటో తన సస్పీషియస్గా ఉంది తన రోల్ అనిపిస్తుంది. రియల్ లైఫ్లో సినిమాలో అమ్మో, రియల్ లైఫ్లో నాకెలా తెలుస్తుంది, హౌ ఐ విల్ నో. ఓకే, సో ఏమైనా సస్పీషియస్గా అట్లా మీ చుట్టూ స్టోరీ తిరుగుతూ ఉంటుందంటారా? మీకు అనిపించిందా సస్పీషియస్గా? ఎందుకంటే ఒక జస్ట్ ఆ పోస్టర్తోనే ఎగ్జాక్ట్లీ నా రోల్ త్రూ కూడా అదే కన్వే చేయాలి అనుకుంటాం. సమ్ సస్పీషియస్ కైండ్ ఆఫ్ రోల్. ఎండ్ వరకు నా రోల్ మీద క్లారిటీ రాదు. ఎండ్లో ఎగ్జాక్ట్లీ నా రోల్ త్రూ అసలు ఈమె ఏం కన్వే చేయాలి అనుకుంటుంది మీకు అర్థమైపోతుంది. బేసికల్లీ నా రోల్ త్రూ యూత్కి ఎక్కువ లైక్ ఇట్స్ కైండ్ ఆఫ్ యూత్ని టార్గెట్ చేస్తూ మెసేజ్ అన్నారంటే మీతో ఫ్రెండ్షిప్ చేయొద్దు, మీతో దూరంగా ఉండాలన్నా ఏమో అది చూస్తే మీకు అర్థమైపోతుంది. యూత్కి ఒక మెసేజ్ మీరు ఇస్తున్నారంటే మీ దగ్గరికి రావద్దనే కదా రోల్. మీరు ఇలా అంటే నాకు ఇంకొక పాయింట్ గుర్తొచ్చింది. ఫ్రెండ్షిప్ అన్న టర్మ్ మీదనే ఎక్కువ నా రోల్ ఫోకస్ అయి ఉంటుంది అనమాట. గుడ్ ఫ్రెండ్షిప్, బ్యాడ్ ఫ్రెండ్షిప్. ఉన్న సర్కమ్స్టాన్సెస్లో మనం ఎవరితో పరిచయం అవుతుంది మనకి, వాళ్ళు ఉన్న సిచ్యువేషన్స్ని ఎంత ట్విస్ట్ చేస్తారు, లేదా ఎంత డెవలప్ చేస్తారు, లేదా ఎంత పాడు చేస్తారు అన్నది మీకు నా జర్నీ త్రూ అర్థమవుతుంది. సో చందనతో గుడ్ ఫ్రెండ్షిప్పా బ్యాడ్ ఫ్రెండ్షిప్పా అది మీరు చూసి నాకు చెప్పండి. రియల్ లైఫ్ అడిగాను, రీల్ కాదు అది. ఇంకా మీరు ఫ్రెండ్షిప్ అయ్యాక మీరే చెప్పండి, అంతేనా? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇంటర్వ్యూ అయ్యాక ఎక్స్చేంజ్ చేసుకొని. ఓకే, అంటే ఎంటైర్ మూవీ జర్నీలో మీరు ఉంటారు, యా ఇస్ ఇట్? ప్రతి ఒక్క క్యారెక్టర్ ఎంటైర్ మూవీ ఉంటారు, ఇంటర్లింక్డ్. లైక్ ప్రతి ఒక్క క్యారెక్టర్ వచ్చి ఏదో ఒక మెసేజ్ కన్వే చేస్తూనే ఉంటుంది టిల్ ది ఎండ్. ఓకే, సో బాగా ఈ మూవీలో మీకు నచ్చిన ఎలిమెంట్స్ ఏంటి? ఎవ్రీ ఎలిమెంట్ ఈస్ అ సర్ప్రైజ్, సూపర్ డూపర్ అనద్దు, ఏదో ఒకటి చెప్పండి. యాజ్ మెన్షన్డ్ నా త్రూ కన్వే చేయాలి అనుకున్న మెసేజే నాకు ఈజ్ లైక్ అ వెరీ లైకింగ్ ఎలిమెంట్ అనమాట. నేను స్టోరీ ఫస్ట్ విన్నప్పుడు నా త్రూ సార్ ఏదైతే కన్వే చేయాలనుకున్నారో నేను అక్కడికి సార్ ఐ మీన్ నేను చేస్తాను నా కంఫర్ట్ జోన్ ఏదైతే ఉందో అది ఒక్కసారి మీకు చెప్తాను. ఏదైతే సార్ ప్రామిస్ చేశారో అట్లానే మూవీ మొత్తం తీసుకెళ్లారు. కంఫర్ట్కి ఎక్కడ నా కంఫర్ట్ ఇప్పుడు డేంజర్ వెళ్తుంది అన్న ఫీలింగ్ ఎక్కడ రాలేదు. ఏదైతే ప్రామిస్ చేశారో టిల్ ఎండ్ వరకు అదే ప్రామిస్ మీద నిలబడున్నారు. ఎండ్ ఆఫ్ ద డే ఏదైతే మెసేజ్ కన్వే చేయాలనుకున్నారో అది కూడా చేశారు వితౌట్ ఎనీ అన్కంఫర్టబిలిటీ. వావ్ వావ్ అండి యుగంధర్ గారు, అసలు మామూలుగా చెప్పట్లే మీ గురించి వీళ్ళు. సో